హలో ఆల్, ఈరోజు ప్రెస్టేజ్ న్యూట్రిఫ్రై ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ చేస్తున్నాను. అన్బాక్సింగ్ అండ్ లోపల ఏమేమి ఉంటాయి, ఎలా చేసుకోవాలి, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అన్నీ వివరంగా ఈ వీడియోలో ఉన్నాయి. అండ్ 2-3 రెసిపీస్ నేను దీంట్లో ట్రై కూడా చేశాను విత్ టెంపరేచర్స్. మీరు కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వెళ్ళిపోదామా వీడియోలోకి. సో బాక్స్ ఓపెన్ చేస్తే జస్ట్ ఒక ఎయిర్ ఫ్రైయర్, 2 బుక్స్ ఇచ్చారు. ఒకటి రెసిపీ బుక్, ఇంకొకటి వారంటీ బుక్ అనమాట. దీంట్లో లోపల బాస్కెట్ లోపల ఒక జల్లెడ, ఒక సిలికాన్ బ్రష్ ఇచ్చారు. సో ఇది మన ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇక్కడ ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనం యూజ్ చేసే ముందు తీసేయాలి. మనం యూజ్ చేసినప్పుడు హాట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వెంట్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. సో నేను ఇది యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇది మనకి ఎయిర్ ఫ్రైయర్. సో ఇక్కడ మనకి గాలి పోయడానికి ఎయిర్ వెంట్స్ ఇచ్చారు, హాట్ ఎయిర్ కుక్ అవుతున్నప్పుడు. సో సైడ్ కూడా నార్మల్ ఉందన్నమాట. ఇంకా సో మొత్తం నార్మల్గానే ఉంది. జస్ట్ ఆ వెనక మాత్రం ఎయిర్ వెంట్స్ ఇచ్చారు, కింద ప్లగ్ కనెక్షన్ ఇచ్చారు అంతే. సో ఇది మన ఎయిర్ ఫ్రైయర్ అనమాట. అన్బాక్సింగ్ చేసేసి పైన ఉన్న ఈ ప్లాస్టిక్ రబ్స్ అన్నీ తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి హాట్ ఎయిర్ వెళ్తుంది. అండ్ బ్యాక్లో కూడా మనకి ఇక్కడ ఒక వెంట్ ఉంటుంది అనమాట. సో ఈ వెంట్లో నుంచి హాట్ ఎయిర్ మొత్తం బయటకు వస్తుంది లోపల ఏదైతే ఉంటుందో. జస్ట్ ఇలా ప్లగ్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ 8 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఇవి చూసుకోవచ్చు మనము ఏది కుక్ చేసుకోవాలన్నా, రీహీట్ చేయాలి, బేక్ చేయాలంటే ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నారు. నేను స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో ఇది మన పవర్ బటన్. సో ఇది మన ఎయిర్ ఫ్రైయర్. స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ మొత్తం డిస్ప్లేలో కనిపిస్తాయి అనమాట. మినిట్స్, డిగ్రీస్ సెంటిగ్రేడ్. తర్వాత ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్రైస్ అనమాట, ఫ్రైస్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి గ్రిల్ ఆప్షన్ అనమాట. థర్డ్ వన్ సమోసా, ఫోర్త్ పిజ్జా. నెక్స్ట్ వచ్చేసి చికెన్, నాన్ వెజ్ చేసుకునే వాళ్ళకి. ఇది వచ్చేసి కప్ కేక్స్ అనమాట, కేక్స్ ఏమైనా బేక్ చేసుకోవాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా చిప్స్ కానీ అట్లా ఏమైనా చేసుకోవాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆప్షన్ వచ్చేసి రీహీట్ కోసం అనమాట. సో ఇక్కడ సెంటిగ్రేడ్ ఏమైనా మార్చుకోవాలంటే టెంపరేచర్, టైమర్ మార్చుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇది వచ్చేసి మెన్యూ సెలెక్ట్ చేసుకోవడానికి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ. సో ఇక్కడ ఆన్ చేస్తున్నాను. సో ఇలా ఆన్ చేస్తే ఇలా డిస్ప్లే ఆన్ అవుతుంది అనమాట మనకి. ఇందులో వచ్చేసి సెలెక్ట్ మెన్యూ సెలెక్ట్ కొడితే అది ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ గ్రిల్, మనం ఏది కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాత పాప్కార్న్ ఉంది ఇంట్లో, అది రీహీట్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి డీమార్ట్లో ఎప్పుడో తీసుకున్నాను, ఒక 2-3 డేస్ బ్యాక్ అనమాట. సో ఇక్కడ మనకి టైమర్, ఇది వచ్చేసి దీనికి డీఫ్రాస్ట్ అనమాట. దీనికి వచ్చేసి మనకి 12 మినిట్స్ చూపిస్తుంది, 115 degrees అనమాట. నాకు ఈ టైం సరిపోతుందని అనుకుంటున్నాను. సో నేనేం చేయాలంటే జస్ట్ ఇలాగా తీసేసి, సో ఇందులో ఈ పాప్కార్న్ ఏదైతే ఉందో అదంతా వేసేస్తున్నాను. సో ఈ పాప్కార్న్ అంతా ఇలా వేసిన తర్వాత జస్ట్ స్పూన్తో మనకి మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకొని జస్ట్ ఇలాగా దీంట్లోకి పెట్టేసేయాలి. అలా పెడితేనే ఇక్కడ డిస్ప్లే వస్తుంది, లేకపోతే అట్లా గీతలాగా చూపిస్తుంది అనమాట. సో మనం ఏం లేదు, జస్ట్ ఇది బ్లింక్ అవుతుంది కదా డీఫ్రాస్ట్ ఆప్షన్, జస్ట్ ఇట్లాగా ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది. సో టైమర్ చూపిస్తుంది. ఇది 1 minute తగ్గిపోయి 0 చూపిస్తుంది. 5 minutes తర్వాత ఎలా ఉందో చూపిస్తాను నేను. ఇది వచ్చేసి రెసిపీ బుక్ అనమాట, అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మనకి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అసలు అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఎలా చేసుకోవాలనేది మొత్తం మీల్ ఉంటుంది దీంట్లో. ఈయన షెఫ్ అనమాట, చూపిస్తారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి హౌ టు యూజ్ అనమాట, గ్యారంటీ వారంటీ కార్డ్ కూడా. మనకి ఈ బుక్లో కూడా ప్రీసెట్ మెన్యూస్ చూపిస్తారు అనమాట, ఏవేవి ఎన్ని మినిట్స్ అని. ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. సో ఈ బాస్కెట్ మాత్రమే బయటికి తీసి క్లీన్ చేయాలి.
ఈ మిషన్ని మాత్రం మనం వాటర్లో ఎప్పటికీ తడపకూడదు. జస్ట్ ఈ బాస్కెట్ని ఇలా బయటికి తీసేసి నార్మల్గా సాఫ్ట్ బ్రష్తో కానీ స్పాంజ్తో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. మనకి ఏదైనా ఆయిల్ కానీ అలా ఏమన్నా స్పిల్ అయిపోయి లోపల అడుగు మారి అడుగు పట్టింది అనుకుంటే జస్ట్ హాట్ వాటర్లో దాని లోపల హాట్ వాటర్ వేసేసి ఒక 10-20 minutes లేదా హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి సోప్ సొల్యూషన్తో క్లీన్ చేసేస్తే నీట్గా పోతుంది. నాన్ స్టిక్ కోటింగ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే గీతలు పడకుండా ఉంటాయి. ఎయిర్ ఫ్రైయర్ అనేది మనం ఎప్పుడు ఇలా కొంచెం మినిమం ఇంత స్పేస్ అంటూ ఉంచుకోవాలన్నమాట. లేకపోతే అది స్టఫ్ అయిపోయి హాట్ ఎయిర్ ఎక్కువ వచ్చేస్తుంది. కొంచెం వెంటిలేషన్ తగిలేలాగా ఉంచుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. ఇక్కడ మనకి 6 minutes అయిందనమాట, హాఫ్ టైము. సో 5 minutes 6 minutes అయినప్పుడు మనం జస్ట్ ఇలా తీసేసేస్తే ఇది ఆఫ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి చూడండి ఎప్పుడే క్రంచీ రెడీ అయ్యాయి. సౌండ్ తెలుస్తుందా? ఒకసారి ఇలా కలిపెట్టుకొని మళ్ళీ జస్ట్ ఇలాగా పెట్టేసేస్తే మళ్ళీ ఆన్ అయిపోతుంది. లాస్ట్ 1 minute ఉన్నప్పుడు ఇట్లా చూపిస్తుంది అనమాట. టైమర్ ఆగిపోయిన తర్వాత సో అలా బయటికి తీసేస్తే మనకి హాట్గా క్రిస్పీ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. సర్ఫేస్ని ఎప్పుడూ టచ్ చేయొద్దు, చాలా హాట్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి పాప్కార్న్ రెడీ అయింది. సో సరే అంత క్రంచీగా రెడీ అయ్యాయో. ఇలా రెడీ చేసుకుంటే క్రంచీ పాప్కార్న్ రెడీ. ఆయిల్ బ్రష్ చేసేసి నేను 3 minutes ప్రీ హీట్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, చక్కగా ఎయిర్ ఫ్రైయర్ని ఆయిల్తో బ్రష్ చేసి పెట్టేశాను. ఇక్కడ టైమర్ వచ్చేసి నేను ఒక 3 minutes ప్రీ హీట్ చేసుకోబోతున్నాను. సో మినిమం 5 minutes అంట. సో లెట్ స్టార్ట్ అనమాట. ఇది ప్రీ హీట్ అవుతుంది. మెయిన్ వైల్ ఇక్కడ మన ఆనియన్స్ని ఆయిల్లో వేసి మిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ మనం మంచిగా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తాను. సో ఇక్కడ 1 teaspoon ఆయిల్ వేసేసి చక్కగా ఇది ఇట్లా మిక్స్ చేసుకోవడమే. నేను బాగా మిక్స్ చేస్తాను. సో ఇక్కడ ఆయిల్ అంతా మంచిగా మన ఆనియన్స్కి మిక్స్ అవ్వాలన్నమాట. చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో. సో మీన్ వైల్ ఇక్కడ మన ఎయిర్ ఫ్రైయర్ కూడా 3 minutes ప్రీ హీట్ అయింది. సో ఇక్కడ ఆనియన్స్ మొత్తం నేను ఆయిల్తో మిక్స్ చేసుకొని 3 minutes ప్రీ హీట్ చేసి ఇలా పెడుతున్నాను. సో ఇక్కడ మనం మళ్ళీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకున్నాము. టైమర్ సో ఇక్కడ 160 degrees దగ్గర నేను టైమర్ వచ్చేసి ఒక 5 minutes పెడుతున్నాను. సో స్టార్ట్ అనమాట. 5 minutes తర్వాత ఏమైనా చూద్దాం. సో ఇక్కడ 5 minutes తర్వాత చూసారు కదా, ఎడ్జెస్ కొంచెం ఇదయ్యాయి అన్నమాట, లైట్గా వేగాయి. సో అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసి ఇప్పుడు నేను టెంపరేచర్ 140 degrees దగ్గర పెట్టుకొని టైమరు ఒక 15 minutes దగ్గర సెట్ చేస్తున్నాను. సో ఎవ్రీ 5 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలి. చూద్దాం. సో ఇక్కడ 5 minutes అయింది పెట్టి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి. ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. సో ఇక్కడ చూసారు కదా,
చాలా క్రిస్పీగా రెడీ అయిపోయాయి ఆనియన్స్. అంతే. సో అయితే చూసారు కదా ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో ఆనియన్స్. చూడండి వస్తున్న సౌండ్ పిండి పిండి అయిపోయాయి. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి తక్కువ ఆయిల్తో ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి వాటిలోకి చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇలా ముందుగానే ఒక 5 minutes 180 degreesలో ప్రీహీట్ చేశాను. ఇది వచ్చేసి సిలికాన్ మౌల్స్ అనమాట. నేను మీషోలో కొన్నాను, కావాలంటే లింక్స్ పెడతాను, కమెంట్ చేయండి. ఇది వచ్చేసి పల్లి మిక్చర్ అనమాట, ప్రీమిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆయిల్ స్ప్రే ఉంది కదా, జస్ట్ దాంట్లో అలాగా స్ప్రే చేద్దాము. సో లైట్గా ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత ఇందులో ఉన్నదంతా నేను ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాను. చక్కగా 2 batches లాగా నేను ఇందులో వేసేసాను. ఇందులో ఈ పల్లీ మిక్చర్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జస్ట్ పైనుంచి జస్ట్ అలా స్ప్రేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మన ఎయిర్ ఫ్రైయర్ లోపలికి పెట్టి 5 minutes అయింది, ఒకసారి చెక్ చేద్దాము. సో హాఫ్ కుక్ అయ్యాయో లేదు, జస్ట్ వేడిగా అయినట్టుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ పెడదాం. ఒక 10-15 minutes తర్వాత ఒకసారి కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి. రెడీ అయిపోయాయి మన ఫ్రైడ్ పల్లి మసాలా. ఇవి చాలా వేడిగా ఉన్నాయి, సరే చూడండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి.